Okay, I'm going to record this. Right. So, am I audible? Am I audible? I think I am audible. Okay, no, okay. Just listen carefully. So, already 2 chapters is over. ఈ 2 చాప్టర్స్ లోని కొన్ని క్వశ్చన్స్ మనము పికప్ చేసుకుందాం ఈరోజు. 2 మార్క్స్, 4 మార్క్స్, 1 మార్క్స్ అని కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఆ కొన్ని క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఏం కథ, దాని కథా చరిత్ర అంతా తెలుసుకుందాం. ఓకే, listen carefully and write down it. So I am going to unmute one by one. I am going to unmute one by one. ఒకరి తర్వాత ఒకరిని అన్మ్యూట్ చేస్తాను. ఓకే, హర్షిత అన్మ్యూట్ చేసుకున్నానా? అది పేపర్లో రాసిన నేను పంపిస్తాను. పేపర్లో రాసిన నేను పంపిస్తాను. ఓకేనా? ఓకే సార్. ఫస్ట్ చూడు, ఒక్కొక్కరిని మాట్లాడిస్తాను. ఇక్కడ మనకు పేపర్ 1 లో రియల్ నెంబర్స్, సెట్స్, పాలినామియల్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ ఈ 4 చాప్టర్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన ఇది. నెక్స్ట్ పేపర్ 2 లో సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్ సార్. టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్, ట్రిగ్నోమెట్రీ అండ్ స్టాటిస్టిక్స్. ఇది కదా మనం నేర్చుకునింది. ఎస్, స్టాటిస్టిక్స్ లో మనం కొద్ది పార్ట్స్ నేర్చుకున్నాం. అన్ని కూడా 1 to 4 మార్క్స్, హాఫ్ మార్క్ బిట్స్ ఇవి ఉంటాయి. 1 to 4, 1 మార్క్, 1 మార్క్, 2 మార్క్, 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ అండ్ హాఫ్ మార్క్ బిట్స్. ఇవే ఉండేది మనకు, అంతకంటే ఏం లేవు. ఇవన్నీ హాఫ్ మార్క్స్ అన్నమాట, బిట్స్ ఉంటాయి. సో మనకు ఇక ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా మనకు ఆప్షనల్ అన్నమాట. ఆప్షనల్, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఇన్ ఎగ్జామ్. దే ఆర్ నాట్ గోయింగ్ టు బి ఇన్ ఎగ్జామ్ అన్నమాట. ఓకే, వన్ మినిట్ అన్న. ఇదేందో మళ్ళా ఇచ్చింది. రైట్. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సతాయిస్తుంది. రైట్, ఓకే, రైట్ నాన్న. ఇస్ ఇట్ విజిబుల్? ఇప్పుడు విజిబుల్ కాదు కదా? yes sir. ఇప్పుడు ఏదో పోయింది, మళ్ళీ పోయింది. వచ్చేసింది, వైట్ గా ఉంది సార్. ఓకే. ఇప్పుడు వచ్చేసింది కదా? వస్తా ఉంది, ఒక్క నిమిషం వస్తా ఉంది.
ఉంది సార్. మళ్ళీ పోయింది సార్. వస్తుంది. ఓకే. కొంచెం లేట్ అవుతుంది. ఒక నిమిషం ఓపిక పట్టండి, లేట్ అవుతుంది. ఓకేనా? క్యూకామ్ బైటీడీ అంటే కిరణేనా? ఓకే. కొద్దిసేపు మీకు క్వశ్చన్లు చెప్తాను. ఆ క్వశ్చన్లు మీరు చూద్దాం ఎంత మటుకు చేస్తారా ఏం కదా. కొద్దిసేపు నాన్న, అంతే, అది వచ్చేంత వరకు. కొద్దిసేపు ఓపిక పట్టండి. నాట్ రెస్పాండింగ్ అంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్స్. ఎక్స్పాండ్ log 15. ఎక్స్పాండ్ log 15. log 15 ని ఎక్స్పాండ్ చేయాలి. అదైతే అంటదిలేండి. మీరు log 15 ని ఎక్స్పాండ్ చేసి నాకు చెప్పండి. సౌండ్ చేయకుండా చెప్పండి. ఐఎమ్ గోయింగ్ టు అన్మ్యూట్ ఆల్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పండి. వైట్ బోర్డ్ చేస్తానా? రైట్. సో ఫస్ట్ ఎక్స్పాండ్ log 15. ఎక్స్పాండ్ log 15. ఇది క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్. చెప్తారా ఎవరన్నా? log 3 into log 5 sir. log 3 into 5. మళ్ళీ log 3 plus log 5. ఇది కూడా సతాయిస్తుంది. log 3 plus log 5. I think it is right. Next, find log 3 base 81. Find log 3 base 81. చెప్పండి. Find log 3 base 81. log 3 base 81. చెప్పాలన్నా? log 3 base 81. చెప్పు. ఎవరు అన్మ్యూట్ చేసుకోవద్దు. ఆన్సర్స్ తెలిస్తేనే అన్మ్యూట్ చేసుకోండి. ఎక్స్పాండ్ log 3 base 81. తెలిస్తేనే ఆన్సర్ మీకు అన్మ్యూట్ చేసుకోండి. log 3 base 81.
9. సో log 3 base 81. మీకు వస్తే మీరు రాయండి, మీకు వస్తే మీ దగ్గర ఉన్న పెన్తో మీరు రాయండి. log 3 base 81, log 3 base 81. ఓకే, రాయనన్నా రాయ్. సో నేను log 3 base 81. మామూలుగా మనకు తెలిసిన సూత్రం ఏంది? log x power m base a. ఇది మనకు తెలిసిన సూత్రం. ఇప్పుడు అలా కాకోకుండా ఇదేముంది? log a base x power m ఉంది అనమాట. ఇలా ఉంది. అప్పుడు 1 by వచ్చేస్తుంది, అంతే, ఇంకేం లేదు. 1 by వచ్చేస్తుంది. ఓకేనా? వన్ బై వచ్చేస్తుంది, రాసుకోవచ్చు. Is my sharing is visible? Yes. సో ఇది రీక్యాప్ అన్నమాట. Yes. సో ఈ ఫార్ములా యూజ్ అవుతుంది చూడండి. మీకు ఈ ఫార్ములా నాకు చెప్పొచ్చు, ఈ ఫార్ములా యూజ్ చేసి చెప్పొచ్చు. సో మీ దగ్గర సౌండ్ రాలేదంటే నేను ఓపెన్ చేస్తాను. సౌండ్ రాదు అంటే ఓపెన్ చేస్తానన్న. ఓకే హర్షిత, నువ్వు ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఫార్ములా ఉపయోగించి చేయొచ్చు చూడు. log 3 base 81 ఈ ఫార్ములాను ఉపయోగించి చేయొచ్చున్నానా? అప్పుడు ఏమవుతుందంటే log 3 power 1 base 3 power 4 base 9. 3 power 4 3 power 4 log 3 power 1 base 3 power 4. సో ఇక్కడ ఏముంది? x power p y power q ఉంది కదా. సో p by q అవుతుంది, అంటే 1/4 అవుతుంది. 1/4 log 3 base 3 base 9. base 3. Yes, సాయి కరెక్ట్, 100% కరెక్ట్ సాయి, 100%. ఓజిఎల్ ఏందన్న మళ్ళా? ఇప్పుడు నువ్వు అడ్మిట్ చేసుకోవచ్చు నన్ను సాయి. అన్మ్యూట్ చేసుకోవచ్చు చూడు. 1/4 log 3 base log 1 రాదు, log 3 base 3 వస్తుంది. 1/4 log 3 base 3 వస్తుంది. సో నేను 4 వస్తుంది సార్, అంటే 1/4 వస్తుంది, 1/4 వస్తుంది. సో నేను అడిగిన సార్ 1/4 log 3. కిరణ్ వింటున్నాడా? మిథిలేష్, log 3 base 81 is equal to, క్లియర్ గా కనిపిస్తుంది కదా నాన్న? log 3 power 1 base 3 3 is 9, 9 3 is 27, 27 3 is 81. సో దట్ ఈస్ ఈక్వల్ టు log 3 power 1 3 power 4 అన్నమాట. ఒక్కసారి దీన్ని చూస్తే మీరు
చూడండి log x పవర్ p బేస్ y పవర్ q, p బై q log x బేస్ y వచ్చింది. అంటే ఆ యొక్క ఎక్స్పెరెన్స్ ఒకటి పక్కకు పంపించినారు. ఫార్ములా ఇది అంతే, ఇంకేం లేదు. దానికి ప్రూవ్ చేయాలంటే మళ్ళీ మనకు అనవసరము, ఎందుకు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏముంది. సో ఒకసారి చూసుకోండి దాన్ని, ఒకసారి చూసుకోండి దాన్ని. log x పవర్ p బేస్ y పవర్ q is equal to p by q log x బేస్ y. అది రాసుకోండి ఫస్ట్, p by q log x బేస్ y. ఓకే, am I audible? yes sir. ఓకే నాన్న. సో అలా, సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. అంటే p ప్లేస్ లో 1 ఉంది, q ప్లేస్ లో 4 ఉంది. కాబట్టి 1/4 log 3 బేస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 1. log a is equal to 1 కాబట్టి 1/4 ఇంటూ 1 1/4. దట్స్ ఇట్, అయిపోయింది. సో 1/4 ఇస్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కీ పాయింట్స్ నాన్న. కీ పాయింట్స్ మళ్ళీ డిస్కషన్ చేద్దాం. ఈరోజు 1 మార్క్ క్వశ్చన్స్ ఒకసారి చేద్దామని నేను డిసైడ్ అయినా, అందుకని చేస్తున్నాను. చూడండి నాన్న, ఇన్సర్ట్ సౌండ్ చేద్దాం. మళ్ళీ ఎవరు జరిపినాను. సో మిథిలేష్ అవుట్, హర్షవర్ధన్. చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 125 బేస్ 5. ఓకే నాన్న, log 125 బేస్ 5, log 125 బేస్ 5 చెప్తారా ఎవరైనా? క్వశ్చన్ రాసుకున్నారు కదా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 125 బేస్ 5. ఓకే, ఓకే. సో ఎవరైనా కానీ రాయాలనుకుంటే రాయొచ్చు. log 125 బేస్ 5 చెప్తారా నాన్న? రాయొచ్చు, ఇక్కడనే రాసేయచ్చు డైరెక్ట్. log 120 అన్టేషన్ సదర్స్. ఓకే, చెప్పేసిన రాయొచ్చు. మీ పేరు కూడా కనపరాదు, మీ పేరు కూడా కనపరాకుండా చేసేసిన రాసేయండి మరి. log 125 బేస్ 5. expand it. come on, do it. ఎవరు చేస్తారు? ఆన్సర్ చేయగలరా ఏమన్నా? సో log 125 మీన్స్ వెరీ గుడ్. log 5 క్యూబ్డ్. నేను ఎవరు రాసేది తెలియకుండానే పెట్టేసాను నేను. సో 3 log 5 బేస్ 5. త్రీ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 3. ఒకసారి చాట్లో ఎవరో పెట్టినారు 3. ఓకే అన్న, 3/1 log 5 బేస్ 5. వెరీ గుడ్, వెరీ గుడ్ హర్షిత. సో 3 ఆన్సర్ రైట్. సో ఇది అర్థమైంది కదా అనేది? అర్థమైంది. సో మీరు సౌండ్ చేయకోకుండా ఉంటే నేను లక్షణంగా అన్మ్యూట్ చేసుకుని మనం మాట్లాడుకోవచ్చు హాయిగా. నెక్స్ట్ లాగర్థంలోనే ఒకసారి అయిపోయింది కదా ఇది, నన్ను క్లియర్ చేస్తున్నాను. సో expand log 385 base 10. expand log 385 base 10. సో నేనేం చేస్తున్నానంటే ఇంకా తప్పదు, అలో అన్మ్యూట్, ఆస్క్ ఆల్ టు అన్మ్యూట్. ఓకే, సౌండ్ రాకుండా చేసుకున్నాను ప్లీజ్. సో చూడండి అనేది కనిపిస్తుంది కదా. expand log 385 base 10.
మీ దగ్గర సౌండ్ వస్తే మీరు ఆఫ్ చేసుకోండి ఆటోమేటిక్గా, లేకపోతే మీరు మాట్లాడండి. లాగ్ 385 బేస్ 10 మీరు ఎవరైనా సరే రాయొచ్చు. నేను వైట్ ఇది కనిపిస్తుంది కదా. ఓకే, నేను వైట్ బోర్డ్ చేస్తానా. ఎనీవన్ కెన్ డూ ఇట్. లాగ్ 385 బేస్ 10. వన్ మార్క్ క్వశ్చన్ అన్న, 1 మార్క్ క్వశ్చన్. చెప్తారా ఎవరన్నా? Come on, do it. Log 385 base 10. ఎవరు చెప్పలేదే 385 బేస్ 10 ఇచ్చేస్తా కదా మీకు అనోటేషన్స్. సో 385 ను మనం ఏం రాయాలి, రాసుకోవాలి. యాజ్ యూజువల్ గా 5 తో పోతుంది. 5 7 35, 5 7 35, 7 11 సో లాగ్ 5 into 7 into 11 బేస్ 10 అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, log 5 base 10 plus log 7 base 10 plus log 11 base 10. ఇదన్నమాట. ఓకే, స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి. అయిపోయిందా? అన్మ్యూట్ తీసుకోమనే. ఓకే, prove the truth to iteration. రైట్, ఇప్పుడు ఇది మీరు చేయొచ్చు. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 60 and 100 బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం. ఇది మీరు ఆ విధంగా చేయొచ్చు, మామూలుగా చేయొచ్చు. చెప్పండి అన్న. 60 and 100 చెప్పినా ఇది నేను. 60 and 100 ఎవరు రాస్తారు? సిక్స్టీ అండ్ 100 హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎన్ని రాయాలి? ఆ 20 సరే. నాకు కావాల్సింది యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం మీరు ఏమైనా చేయగలరా లేదా. ఒకవేళ ఆప్షనల్ లో రావు క్వశ్చన్స్, బట్ అడిగినాను అనుకోండి, మన కర్మకు మనం ఏం చేయలేం. యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం చేయొచ్చా? If A and B are two numbers, A is equal to BQ plus R.
A is equal to BQ plus R. A is equal to BQ plus R. దాని ప్రకారం చేసుకుంటా పోవాలి మనం. ఏం లేదన్న 1600 తో భాగించండి. 61 జా 60. What is the remainder? 40. So 100 is equal to రాసుకోవచ్చు. B is a divisor. 60 quotient ఎంత 1 plus remainder ఎంత 40. ఈరోజు అప్గ్రేడ్ వచ్చేసింది మళ్ళా. 1 plus 40 చెప్తారా? Sir, 20 HCF. 20 HCF కరెక్ట్ అన్న. నేనేమంటానంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం చెప్తారా అంటున్నా. ఇది A is equal to BQ plus R. ఇంకా నెక్స్ట్ మిగిలిన ఏంటి 60 40నే కదా. ఎవరో వచ్చినా రే దానివి. సో 60 into 1 plus 40. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారమ్మా? ప్లస్ పెట్టుకోకూడదు. సో 60 is equal to 40 into 1 plus 20. మళ్ళీ 40 is equal to 20 into 2 plus 0. ఇది యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం చేయటం అన్నమాట. యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం చేయటం అంటారు. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటారా? తీసుకున్నాం సార్. ఓకే అందరు తీసుకున్న స్క్రీన్ షాట్. ఇది యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం 20 HCF అని ఈ విధంగా చెప్పాలి. అంటే మనకు వాడు అడిగింది క్వశ్చన్ ఆ విధంగానే అడిగినాడు అనమాట. సో బై యూక్లిడ్ డివిజన్ లెమ్మా అని దాని ప్రకారం అడిగినాడు. కాబట్టి మనం దాని ప్రకారమే చేయాలి. సో క్లియర్ ఆల్ డ్రాయింగ్స్. సో So root 2 is a rational number. How can we prove it? అన్నావు కదా నాన్న. root 2 is equal to P by Q. ఇక్కడే రాస్తున్నాం. root 2 is equal to P by Q. Just all listen. అందరు అన్మ్యూట్ చేసుకోవచ్చులేండి. మీకు ఎవరికి డౌట్ ఉంటే వాళ్ళు నన్ను అడగండి. ఆస్క్ ఆల్ టు అన్మ్యూట్. ఓకే ప్లీజ్ ఆస్క్ ఆల్ టు అన్మ్యూట్. సౌండ్ వస్తే మీరు ఆఫ్ చేసుకోండి అన్న. కాబట్టి సౌండ్ వస్తే ఆఫ్ చేసుకోండి. So squaring on both sides. Squaring on both sides. 2 is equal to P square by Q square. Squaring on both sides. P square by Q square. ఎవరి దగ్గర సౌండ్ వస్తే ఆ విధంగా ఆఫ్ చేసుకున్నాను. 2Q square is equal to P square. 2Q square is equal to P square. We know P square must be even. P square అనేది ఎప్పుడు కూడా ఈవెన్ అవుతుందా కాదా చెప్పండి. P square must be even. Why? ఎవరు చెప్తారు? వేరే తీసుకుంటున్నాను. సో P square అనేది ఖచ్చితంగా ఈవెన్ ఎందుకు అవుతుంది? P square must be even ఎందుకు అవుతుంది? ఎవరికైనా ఐడియా ఉందా? Because here Q square is multiplying by 2. Here Q square is multiplying by 2. That's why P square is a always even number. P square is always an even number. So anything
మల్టిప్లై ఇక్కడ ఏమైనా గాడిద పెట్టుకోండి, అంకెలు మాత్రమే. అంకెలలో ఏ అంకె పెట్టుకున్నా కానీ 100% అది ఈవెన్ అవుతుంది. 2 into anything is even. 2 into anything is even. సో కాబట్టి 2q square is equal to ఏమని రాసుకోవచ్చు, p square అంటే 2m హోల్ స్క్వేర్ గా కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే p స్క్వేర్ అనేది ఎప్పుడు కూడా ఈవెన్ అవుతుంది. ఎందుకు ఈవెన్ అవుతుంది? 2 into anything ఉంది కాబట్టి, ఇక్కడ 2 into anything ఉంది కాబట్టి ఈ విధంగా నేను రాసుకుంటున్నాను అన్నమాట. సో 2q square is equal to p square is equal to 2m square. That is equal to ఎంత? 4m square. That is equal to ఎంత? 4m square. So 2q square is equal to 4m square. 2q square is equal to 4m square. Q square is equal to 2m square. Q square is equal to 2m square. ఆటోమేటిక్ గా మనం ఏమనుకున్నాం, √2 is equal to p/q కదా. ఆటోమేటిక్ గా q స్క్వేర్ కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది. మనం ఏమనుకున్నాం, √2 is equal to pq. √2 is equal to p/q. సో 2 is equal to p square by q square. 2 is equal to p square by q square. సో √2 is equal to p అంటే ఎంత చెప్తారా? p అంటే ఎంత? 2m square. 2m square 2m చెప్పు. 2m square 2m. 2m కదా అన్న. p square is equal to 2m whole square and p is equal to 2m కదా. 2m sir. Yes, 2m. నెక్స్ట్ q ఎంత? n అవుతుంది. q వచ్చేసి 2n అవుతుంది. సో 2 క్యాన్సిల్ అయితే √2 is equal to ఏమవుతానన్నా m/n అవుతుంది. m/n. √2 is equal to m/n. We now have a fraction m/n simpler of p/q. అంటే p/q యొక్క సింప్లర్ ఫామ్ ఏంటి? m/n అని అనుకుంటున్నాము. వస్తుంది, ఆ విధంగా వస్తుంది. బట్ √2 is మనం ఏమనుకున్నాము, ఇలా చేసుకుంటూ పోండి, ఎంతసేపు అయినా చేసుకుంటూ పోండి. ఎంతసేపు చేసుకుంటూ పోయినా కానీ అదే విధంగానే వస్తూనే ఉంటుంది. సో అంటే p/q రానే రాదు. √2 is equal to p/q రానే రాదు. m/n వస్తుంది, ఇంకోసారి ఇంకోటి వస్తుంది, ఆ విధంగా వస్తుంది అన్నమాట. కాబట్టి √2 ను p/q రూపంలో రాయలేము. We cannot write in the form of p/q. √2 is an irrational. అది చెప్తాను. √2 is irrational. యూక్లిడ్ లాగరిథమ్స్ ప్రకారం కూడా మనం చేయొచ్చు. యూక్లిడ్ డివిజన్ లెమ్మ ప్రకారం కూడా మనము చేయొచ్చు అన్నమాట. అది విషయం. ఓకే హర్షిత, have you got the point? హర్షిత, Yes, sir. ఓకే. ఇంకొకసారి ఏంటంటే √2 is equal to p/q Yes, అనుకున్నాము. sir. 2 is equal to p square by q square. 2q square is equal to p square. ఆటోమేటిక్ గా p స్క్వేర్ ఈవెన్ అవుతుంది. ఎందుకు అవుతుంది ఈవెన్? బికాస్ q స్క్వేర్ మనం 2తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా p స్క్వేర్ ఇస్ ఈవెన్ నెంబర్. ఓకే, ఈవెన్ నెంబర్ మనం ఏమనుకున్నాము, p అంటే 2m అనుకున్నాము. 2m నుంచి ఈ విధంగా వచ్చింది అనమాట, 4m స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ 2q స్క్వేర్ is equal to 4m స్క్వేర్, q స్క్వేర్ is equal to 2m స్క్వేర్. ఇక్కడ q is equal to n రాసుకున్నాం మనం అంతే. ఇక్కడ n అనేది రాసుకున్నాం మనం అంతే. ఓకేనా? నేను మళ్ళీ క్లియర్ గా నేను రాసింది మీకు పంపిస్తాను నేను. ఓకే, మార్నింగ్ ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ ఆల్. మార్నింగ్ యాజ్ యూజువల్ గా 7:30కి రానా? 7:30కి పెడదామా, 7కి పెడదామా? 7:20కి పెడదామా? Come on, speak out. Okay, sir. Okay sir.
7:20కేనా? Yes, sir. So Yes, sir. 7:20 AM to 8 AM. ఓకేనా? రేపు సూర్యుడు ఉండకపోవచ్చు నాకు తెలిసి. 7:28 AM to 8 AM. ఒకవేళ వీలైతే పరిగెత్తాం. నెక్స్ట్ యాజ్ యూజువల్ గా వన్ 15 PM to 2 PM కదా?